హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఆర్పిఎస్ఎస్ వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో నోరూరించే యమ్మీ యమ్మీ రోడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం కదా. ఈ ఫ్రైడ్ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్ అండ్ క్యాబేజ్ అండి. మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసి సన్నంగా ఈనుల్లాగా పొడుగ్గా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా క్యాబేజ్ని దానికి సపరేట్ చేస్తూ స్ట్రింగ్స్ లాగా ఫామ్ అవ్వాలి. అలా అయిన ఆ క్యాబేజ్ని వాటర్లో సోక్ చేసుకుందాం ఒక 5 minutes పాటు. ఈ లోపల మనం క్యారెట్ని స్కిన్ పీల్ చేసుకొని వాటిని కూడా పొడుగ్గా సన్నంగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ ఆనియన్స్ ఉల్లికాడలను తీసుకొని వెనకనున్న భాగాన్ని కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. త్రీ ఎగ్స్ 2 cups ఆఫ్ రైస్కి 3 eggs తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే ఒక చిన్న బౌల్లోకి 2 tablespoon డార్క్ సోయా సాస్, 2 tablespoon చిల్లీ సాస్, 1 tablespoon స్వీట్ సాస్, అలాగే సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకొని ఒకసారి అన్నీ కలుపుకొని ఈ సాస్ని కూడా పక్కన రెడీగా పెట్టుకుందాము. ప్యాన్ని హీట్ చేసి అందులో 3 tablespoons ఆయిల్ వేసుకుందాము. ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ముందుగా తీసుకున్న గుడ్లను కొట్టి రెడీగా పెట్టుకోండి. నూనె హీట్ అయ్యాక అందులో వేసుకొని కదపకుండా అలాగా లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఉడకనివ్వండి. పైన మీ రుచికి సరిపడా కొంచెం పెప్పర్, సాల్ట్ వేసుకొని తరువాత నిదానంగా కదపండి. మరీ పేస్ట్ లాగా చేయొద్దు. మనకి కొంచెం బిగ్ పీసెస్ లాగా ఎగ్ కావాలి. సో మినిమల్ హీట్, లో హీట్లో పెట్టుకొని కదుపుకోవాలి. కుక్ చేసుకున్న ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో క్యాబేజ్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయినంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని అవి కూడా సాఫ్ట్గా అయినంత వరకు లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. మనం తీసుకున్న ఈ వెజిటేబుల్స్ మరీ సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు, క్రంచీగా ఉండాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ సాస్ని కూడా ఇందులో వేసుకొని వెజిటేబుల్స్ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఆ సాస్లో ఉన్న పచ్చితనం పోయినంత వరకు లో ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ని మరింత ఎన్హాన్స్ చేయడానికి స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాము. స్ప్రింగ్ ఆనియన్స్ మస్ట్ అండి. ఫ్రైడ్ రైస్లో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నార్మల్ ఆనియన్స్ కన్నా కూడా. సో వీటిని కూడా మగ్గినంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 2 cups ఆఫ్ రైస్ని ఈ ఎగ్ మిక్చర్లో వేసుకొని సార్ట్ చేసుకోవాలి. రైస్ వేశాక ప్యాన్ ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో ఉండాలి. లేకపోతే రైస్ సాఫ్ట్ అయిపోయి మీకు స్మాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి.
ఈ టైంలోనే ఒకవేళ మీకు ఎక్కువ పడుతుంది అనుకుంటే సాల్ట్‌ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే స్ట్రీట్ సైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్‌ల్లోకి తీసుకొని పైన ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం జల్లుకొని ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంక లేటెందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.